అదొక పెద్ద హోటల్, ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అత్యంత ఖరీదైన విలాసవంతమైనది. ఆ హోటల్లో అడుగు పెట్టాలంటే జేబులో కనీసం ₹1,00,000 ఉండాల్సిందే. ఇక ప్రపంచం మొత్తం క్యాసినోలు బ్యాన్ చేసినా ఆ హోటల్ ఉన్న ప్రాంతం మాత్రం క్యాసినోలకు ప్రసిద్ధి. దీంతో పెద్ద పెద్ద క్యాసినో ఆటగాళ్లకు ఆ హోటల్ అడ్డా. దీంతో పాటు తన లక్ ని పరీక్షించుకొని డబ్బులు సంపాదించుకోవాలని అనుకున్న వాళ్ళు, జూదగాళ్లు ఈ హోటల్ కి క్యూ కడతారు. అయితే ఇదంతా ఓవైపు అయితే, మరోవైపు ఆ హోటల్ లగ్జరీ లాబీలో అడుగు పెట్టగానే గ్రౌండ్ ఫ్లోర్ అంతా దగదగా మెరిసే బంగారం ఇటుకలు కంటపడతాయి. ఇప్పుడు ఆ బంగారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బంగారం ఆకాశానికి నిచ్చెన వేసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ఏడాది కాలంలోనే డబుల్ రేట్ పెరిగిన బంగారం ధర వింటేనే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది బంగారం తమ బడ్జెట్ కాదని చేతులెత్తేశారు. ఇక దేశాలు మాత్రం పోటీ పడి మరీ బంగారాన్ని తమ ఖజానాల్లో నింపుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత కారణంగా బంగారం ఒక్కటే భవిష్యత్ అని భావిస్తుండటంతో వేల టన్నుల బంగారంతో బండాగారాలను నింపుకుంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చైనాలోని ఓ హోటల్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి నిలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ హోటల్ పేరు గ్రాండ్ ఎంపరర్. చైనాలోని మకావులో ఉంది. అయితే లగ్జరీ లాబీ, గ్రౌండ్ ఫ్లోర్, కిలోల బరువైన బంగారు ఇటుకలతో నిర్మించడం ఈ హోటల్ ప్రత్యేకత. దీంతో హోటల్లో అడుగు పెట్టగానే దగదగా మెరిసే బంగారం ఇటుకలు, గ్లాస్ ద్వారా కనిపించడం అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. 2006లో ప్రారంభమైన గ్రాండ్ ఎంపరర్ హోటల్ దాని ప్రవేశ ద్వారం వద్ద గాజు కింద అమర్చబడిన అనేక నాణ్యమైన బంగారు ఇటుకలతో ప్రసిద్ధి చెందడంతో పర్యాటకులు అది చూడ్డానికి క్యూ కట్టేవాళ్ళు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశానికి తాకుతున్న నేపథ్యంలో హోటల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకొని వాటిని అమ్మడానికి ఇదే రైట్ అని భావించింది. దీంతో హోటల్ ప్రవేశం ద్వారం వద్ద గాజు కింద ఏర్పాటు చేసిన ఇటుకలు మొత్తం 79 కిలోల బరువు కలిగి ఉండడం, వాటిని హాంకాంగ్ రిఫైనర్కి విక్రయించింది. అయితే ఈ బంగారు ఇటుకలను అమ్మడం ద్వారా హోటల్ యాజమాన్యం దాదాపు 13 మిలియన్లు, అంటే మన కరెన్సీలో 117 కోట్లు సంపాదించినట్లు సమాచారం. ఇక ఇలా ఉంటే మకావ్ చైనా గేమింగ్ రాజధానిగా పిలువబడుతోంది. క్యాసినోలు చట్టబద్ధంగా ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. కానీ బీజింగ్ ప్రభుత్వం ఇటీవల ఆర్థిక వైవిధ్యీకరణ కోసం ఒత్తిడి చేస్తోంది. స్థానిక నిబంధనలు కఠినతరం కావడంతో అనేక క్యాసినోలు మూసివేయబడుతున్నాయి. కాబట్టి గ్రాండ్ ఎంపరర్ హోటల్ కూడా గత అక్టోబర్లో దాని క్యాసినో కార్యకలాపాలను నిలిపివేసింది. ఇప్పుడు ఇతర రకాల వినోదాలపై దృష్టి సారించింది. దీంతో బంగారం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును హోటల్ కొత్త సౌకర్యాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగించనున్నట్లు హోటల్ యాజమాన్యం వెల్లడించింది. ఆధునిక డిజైన్, డిజిటల్ వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ మరింత మెరుగుపరచడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విలాసానికి చిహ్నంగా ఉన్న గోల్డెన్ పాత్ ఇప్పుడు లేనప్పటికీ హోటల్ మరోసారి కొత్త థీమ్ ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తోందని హోటల్ యాజమాన్యం భావిస్తోంది. అయితే బంగారం మార్కెట్లో ప్రస్తుతం విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా వరకు బంగారాన్ని అమ్మడానికి సరైన సమయంగా కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇంకా ఎక్కడ పెరుగుతుందేమన్న భయంతో కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. పలు అగ్రదేశాలు బంగారాన్ని భారీ స్థాయిలో కొని తమ ఖజానాను నింపుకునే పనిలో పడ్డాయి. మన దేశ రిజర్వ్ బ్యాంక్ కూడా పెద్ద స్థాయిలో బంగారాన్ని నిల్వ చేసుకునే పనిలో పడింది.